కేంద్ర అధినాయకత్వం, ఎందుకంటే ఆంధ్ర జాతీయ పార్టీ కాబట్టి ఒక పొత్తుకు సంబంధించినటువంటి అంశం జేపీ నడ్డా, నరేంద్ర మోడీ, ఫైనల్ గా అమిత్ షా వీళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. దానికి వాళ్ళు ఏం చెప్తే దానికి అనుగుణంగా వీళ్ళ అభిప్రాయం ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశంతో పొత్తుకి దాదాపు ఖరారైనట్లే. సంక్రాంతి తర్వాత మరి ఇవేమో మంచి రోజులు కాదు, సంక్రాంతి తర్వాత వాళ్ళు ప్రకటన చేస్తారు అనేటువంటి దానికి ఉన్నటువంటి సమాచారం. ఈ మూడు పార్టీలు ఒక స్పష్టత వస్తే తప్ప వాళ్ళు సీట్లకు సంబంధించినటువంటి అంశం ఖరారయ్యేదానికి అవకాశం లేదు. అయితే మొన్న నారా లోకేష్ ఒక ప్రకటన అయితే చేశాడు ప్రెస్ మీట్ లో, మీడియా వాళ్ళు అడిగినటువంటి తెలుగుదేశం జనసేనతో సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు అయిపోయింది, మాకేం ప్రాబ్లం లేదు, నాయకులకు అందరికి తెలుసు, అవన్నీ మేము సంక్రాంతి తర్వాత అనౌన్స్ చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. నిజంగా మరి జనసేన వాళ్ళకి తెలుసా లేదు అంటే ముఖ్యమంత్రి ఏముంది చంద్రబాబు నాయుడే కదా, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు అనేటువంటి విధంగా నారా లోకేష్ మాట్లాడినటువంటి మాట్లాడితే దుమారం వచ్చాయో, మరి సీట్లు సర్దుబాటు కూడా అయిపోయింది అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కూడా మరి ఏమవుతుందో కూడా. గమ్మత్తు ఏమిటంటే సీట్ల సర్దుబాటు అయిపోయింది, అన్ని రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కలిసి తెలుగుదేశం జనసేన, బీజేపీ వాడు ఇప్పుడు లేరు కదా, తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకున్నారు. ఒక గమ్మత్తు అయినటువంటి జరిగినటువంటి విషయాన్ని నేను ప్రస్తావన చేస్తాను. ఏమిటి అని అంటే మంగళగిరికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది, తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి. తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ అభ్యర్థిత్వాన్ని మనం అందరం బలపరచాలి అని తెలుగుదేశం వాళ్ళు తీర్మానం చేశారు. జనసేన వాళ్ళు అడిగారు, మీకు ఎవరు చెప్పారు సీటు నారా లోకేష్ అని? పొత్తులో ఉన్నాము మనము, పొత్తులో ఉన్నప్పుడు సీట్లు పంచుకోకుండా ఇది నారా లోకేష్ అది ఇదని ఎలా చెప్తారు మీరు, ఇట్లా ప్రకటించడానికి వీల్లేదని చెప్పారు. కనీసం మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడలేదు. నారా లోకేష్ సీటు కూడా ప్రకటించడానికి వీల్లేదని. ఇది ఓన్లీ నారా లోకేష్ కి పరిమితం కాదు, ఖచ్చితంగా దీంట్లో సీటు ఉంటుంది అని చంద్రబాబు నాయుడు తర్వాత ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ సీట్ల దగ్గర కూడా జనసేన వాళ్ళు ఇదే ప్రస్తావన చేస్తారు, మీరు సీట్లకు సంబంధించి వాళ్ళకి వీళ్ళకని ప్రకటనలు చేయొద్దు, ఈ నియోజకవర్గంలో కలిసి పనిచేద్దాం, రేపొద్దున సీట్లు పంచుకున్న తర్వాత ఎవరికి వచ్చిందనే సంగతి తర్వాత అని ఆ మాటలు ఉన్నాయంటే జనసేన ఎంత క్యాడర్ కింది స్థాయి ఒక నియోజకవర్గాల స్థాయిలో మాకు ఖచ్చితంగా కావలసినటువంటి సీట్లు వస్తే మా గౌరవప్రదమైనటువంటి వస్తేనే చేస్తామనేటువంటి ధోరణిలో ఆ జనసేన వైపు నుంచి కనపడుతున్నటువంటి పరిస్థితులు మరి వాళ్ళు తేల్చుకోవాలి. బీజేపీ వాళ్ళు వస్తే తప్ప ఇది తేలేటువంటి పరిస్థితి పట్టడం లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం వాళ్ళు ఈ సభలకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ మీరు జనంలో ఉన్నట్టు లేదు, వెనక్కి పడిపోయారు అనేటువంటిది. ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకున్నాడు కాబట్టి చెప్తాడు కదా, దానికి అనుగుణంగా మరి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి వీళ్ళు కూడా చేయాలి. అందుకని ఒక 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 సభల్ని